ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటున్నారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎంత మనం యాక్టింగ్ చేయరా అన్నా కూడా రాదు వాళ్ళకి. నాకే ఊపు వచ్చి ఒరిజినల్ గా వచ్చేసి మిమ్మల్ని మీ ఒక పైల్వాన్ అయితే పట్టుకొని వచ్చేసి టప్ మని మీ నెక్క దగ్గర పట్టుకొని అది ఎందుకు సార్ కుస్తీలో మీ కొన్న మీద అంత తప్ప అయితే నేనైతే పానిక్ అయిపోయాను సార్. నేను లేచి అదైతే చాలా అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది సార్. కన్ను మీద అంటే నాకు చిరంజీవి సార్ ఏం చేస్తారని భయం వేస్తుంది. సెకండ్ హాఫ్ మనం సినిమా రన్ త్రూ లో కదా తీసాం. అవును సార్, సినిమా రన్ త్రూ లోనే మన షూటింగ్ కూడా సీనిక్ ఆర్డర్ లోనే తీసాం మన సినిమా. సో అది తీయడం వల్ల ఐ థింక్ నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది మీరు అలా తీయడం వల్ల. ఒకటి మనందరికి ఇది జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఆ జర్నీ ప్రకారంగానే మనం తీయడం అనేది అందరికి ఆ మూడ్ లో రావడానికి అర్థమైంది. ఈ సీన్ ఎందుకు తీస్తున్నాం అందరికి అర్థమైంది, ఎందుకంటే దాని ముందు రోజే ఆ సీన్ తీసాం కాబట్టి. రన్ త్రూ లో వచ్చేసరికి మన సెకండ్ హాఫ్ అంతా మనం ఒకే టైం పీరియడ్ లో షూట్ చేసాం. సెకండ్ హాఫ్ అంటే ఏంటి, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద మీరు రాసిన స్టోరీ ఎంత కల్మినేషన్, హెవియెస్ట్ యాక్షన్, హెవియెస్ట్ ఎమోషన్, హెవియెస్ట్ సాంగ్ సెకండ్ హాఫ్ లోనే పెడతావు. సో అంత హెవీ వర్క్ మనకి లాస్ట్ 65 days లో మనం షూట్ చేసాం. నిజంగా దేవుడు లేకపోతే అంత హెవీ వర్క్, అన్ని కుస్తీ ఫైట్లు, క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ సాంగ్, ఇంకో సాంగ్ రేరే రారా, ఏమి మనకేం అవ్వకుండా మీకేం అవ్వకుండా నాకేం అవ్వకుండా జరిగిందంటే అది నిజంగా పెద్దకున్న బలం. అది పెద్ద సబ్జెక్ట్ కి పెద్ద స్క్రిప్ట్ చేయించుకుంది తప్ప. లాస్ట్ 75 days షూట్ చేస్తాను సార్. ప్రతి సినిమాలో నాకు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. RRR లో కూడా కాలు కొట్టుకున్నాను, రంగస్థలం కూడా ఒకటి ఏదో అయింది నాకు గుర్తులేదు. గేమ్ చేంజర్ లో ఇక్కడ లిప్ కట్ అయిపోయింది, ఇక్కడ ఇది అయింది. కానీ ఎక్కడ ఒక్కరోజు మన షూటింగ్ ఆపింది లేదు. అది నిజంగా అది దేవుడు. ఇంకేంటి బుజ్జి సార్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది చెప్పు, సరదాగా అడుగుతున్నా. రెహమాన్ సార్ అంటే నేను ట్వీట్ వేద్దాం అనుకున్నాను సార్, ఎర్రకొట్టి సార్ RRR అని. అంటే మళ్ళీ 2 ఎట్లా అయిపోతుందో నేను వేయలేదు సార్. నెక్స్ట్ లెవెల్ RRR ఇచ్చారు సార్ రెహమాన్ సార్. ఓకే, నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఎమోషన్ గానీ నాకు నేను వెళ్ళి కూర్చున్నాను సార్. నిన్నే కూర్చుంటే ఇది మన సినిమా మన విజువల్ ని నెక్స్ట్ లెవెల్ పట్టుకుపోయారు సార్. రెహమాన్ గారు కానీ, రత్నవేల్ సార్ కానీ, అసలు అంటే రత్నవేల్ గారి గురించి మాట్లాడారు. మనం అనుకున్నప్పటి నుంచి అది ఎంత పెద్ద అసెట్ రత్నవేల్ గారు. ఇట్ ఈస్ అంటే బ్యూటీ షాట్స్ ఇచ్చారు, కమర్షియల్ షాట్స్ ఇచ్చారు, అండ్ కథని అర్థం చేసుకునే విధానం. రత్నవేల్ గారు మించిన కెమెరామెన్ నేనైతే పనిచేయలేదు, ఉండే ఉంటారు కానీ నేనైతే పనిచేయలేదు సార్. ఎందుకంటే సార్ రాండీ సార్ ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేశాను సార్, ఇది సెకండ్ సినిమా అండ్ సెకండ్ ఫిల్మ్ సార్ నాది. ఇంత పెద్ద కెమెరామ్యాన్ ఉండడం వల్ల నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది సార్. రాండీ సార్ లాంటి ఉండడం వల్ల నేను ఏమైనా మిస్టేక్లు చేసినా సరే ఇది కాదు ఇది చూసుకో ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్పడం కానీ, బిగ్ బ్రదర్ దాంట్లో నో డౌట్ సార్. అంత ఆయన కరెక్ట్ చేయడం కానీ అవన్నీ నేను చూసేదాన్ని ఒక్కొక్కసారి ఆయన నెక్స్ట్ లెవెల్ పట్టిపోయేవారు సార్, వచ్చి ఇలా చేద్దాం మనం అని. లైటింగ్ మాత్రం వేరే స్థాయిలో ఉంటది అసలు సార్. మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్, ఢిల్లీలో ఎలా ఉన్నారంటే సార్ మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తా సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి ఇది తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో
ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అని అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నిజంగా నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్, ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం ఢిల్లీ అని అనుకున్నాం, ఎలా షూట్ చేయాలని అనుకున్నాను. ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపడంలో ఫిల్మ్ కలర్ టోన్ మార్పుంది సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ అంటే ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కదండి, ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి. అవును సార్. ఎలా రాసావో నాకు తెలియదు సార్. నేను పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్ నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్ అక్కడే హీరోయిజం ఒక 50 times పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారు సార్ అక్కడ. చాలా కన్విక్షన్ తో రాశారు, అది అందరిలో ఎక్కిపోయింది నీ కన్విక్షన్. షార్ట్ లో నువ్వు నాకు ఇంకా గుర్తు, మా ఇంటికి వచ్చింది సార్. అవును సార్, బాగా గుర్తుంది సార్ మీకు. నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని అని డిసైడ్ చేసిన రోజు నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్, కింద మంచి మ్యాట్ అన్ని కిందే కూర్చుంటాను. మీరు కింద దిగిపోయారు సార్, మీరు కింద అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్ప్రైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు, తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ నీకు గుర్తుపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ బహుశా 4 years ఎప్పటి నుంచో డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్ప్రైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడి సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలి అనుకున్నాం. అది ఇంత తొందరగా ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్ప మనకు చెప్పారు. బట్ నాకు ఏం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు.